ఒక బాస్కెట్బాల్ గేమ్ చూడటానికి వెళ్ళిన ఐదుగురు ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కూడా ఊహించుండరు అదే వాళ్ళ లాస్ట్ జర్నీ అని. వెల్కమ్ బ్యాక్ టు డే 5 ఆఫ్ 30 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇన్ 30 డేస్. 1978 కాలిఫోర్నియాలో యూబా కౌంటీకి చెందిన నలుగురు డిఫరెంట్లీ ఏబుల్డ్ యూత్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ అయిన గేరీ మాథియన్స్తో కలిసి మాయమైపోయారు. కొన్ని రోజుల తర్వాత మంచు కొండల్లో వాళ్ళ కార్ దొరికింది. కీస్ లోపలే ఉన్నాయి, పెట్రోల్ ఉంది, ఈవెన్ కార్ విండోస్ కూడా కిందకున్నాయి. కార్ బయటకు వచ్చి ఇంటికి వెళ్ళగలిగే వే కూడా ఉంది. కానీ వాళ్ళు బయటికి ఎందుకు వెళ్ళిపోయారు? 4 months తర్వాత అడవిలో 4 డెడ్ బాడీస్ దొరికాయి. వాటిలో టెడ్ వీహర్ ఒక పాడుబడిన ట్రైలర్లో కనిపించాడు. అంటే ఫారెస్ట్ వర్కర్స్ కోసం ఉండే ఒక చిన్న వుడెన్ హౌస్ లాంటిది. హీటర్, క్యాండ్ ఫుడ్ ఉన్నా సరే వాటిని వాడకపోవడం ఇంకొక ట్విస్ట్. చివరి వరకు దుప్పటి కప్పుకొని బ్రతకడానికి ట్రై చేశాడు. కానీ చలి, ఆకలితో అతను చనిపోయాడు. అసలు వాళ్ళని అడవిలోకి ఎవరు పంపించారు? వాళ్ళు నిజంగా తప్పిపోయారా, లేక ఏదైనా సూపర్ న్యాచురల్ పవర్ వాళ్ళని వెంటాడిందా? ఇక 5th పర్సన్ అయిన గేరీ మాథియన్స్ మాత్రం ఇప్పటికీ కనిపించలేదు. అందుకే ఈ కేసును అమెరికన్ డాడ్ లా పాస్ అంటారు. ఈ డాడ్ లా పాస్ అంటే ఏంటి అనుకుంటున్నారా? నెక్స్ట్ ఫ్యాక్ట్లో తెలుసుకుందాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.